ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పార్టీ విశాఖపట్నం సిటీ ఆఫీస్లో మనందరం కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు మనందరికీ తెలుసు, ఈరోజు భారతదేశం ఎంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉందంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఈరోజు ఒక లౌకిక దేశంగా ఉండి ఎన్నో మతాలు, కులాలు, ప్రాంతాల్లో ప్రజలందరూ కలిసిమెలిసి ఈరోజు ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఇన్ని తరాలు మారినా కూడా అతని రాజ్యాంగాన్ని మనందరం కూడా, ఈ తరం ప్రజలు కూడా ఫాలో అవుతున్నారంటే అతను ఎంత దూరదృష్టితో ఆ రాజ్యాంగం రచించారో మనం అర్థం చేసుకోవచ్చు. సమసమాజ స్థాపన కోసం ఆ రోజుల్లో ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవి కూడా అతనికి వర్తించవు. అతను అందరి మనిషి. కులాలకు అతీతంగా అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి తాలూకా ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించిన వాళ్ళంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మనం చూసాం అంబేద్కర్ గారు ఏ విధంగా సమసమాజ స్థాపన కోసం కృషి చేశారో, ఎంతగా పేద బడుగు బలహీన వర్గాల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఆ రోజుల్లో కృషి చేశారో, వాటన్నిటినీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలన్నింటినీ కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాలు కూడా వాటన్నిటిని కూడా పాటించడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో పెట్టిన పథకాలు, ఒక అమ్మఒడి అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే పేదలకు ఇల్లు ఇవ్వడము, ఆరోగ్యశ్రీ ఇవ్వడము, ఇలా ఇవన్నీ పెట్టి పేదరికాన్ని తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేశారు. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రిగా అతని పీరియడ్ అయిపోయాక ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ గారి ఆశయాలను తొంగలో తొక్కుతూ ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. అడుగడుగునా కూడా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవ్వట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ అంబేద్కర్ స్మృతివనం అనేది అసలు దేశానికే ఎంతో ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తే ఈరోజు ఆ స్మృతివనాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నించడం నిజంగా చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా అంబేద్కర్ స్మృతివనం అనేది ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి. అలాగే అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తారని తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా పుణ్యదినం. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంత్యోత్సవాలు మన విశాఖపట్నంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళు, సమానత్వాన్ని నమ్మిన వాళ్ళు అందరికీ కూడా ఈరోజు చాలా పుణ్యదినం, చాలా విశిష్టమైన దినం. 134 సంవత్సరాలు ముందు ఈ భారతదేశానికి చీకటి రోజులే ఉండేవి. ఒక ప్రక్క సూర్య భగవానుడు ప్రపంచానికంతా ఏ రకంగా వెలుగునిస్తున్నాడో, బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి 90% ప్రజలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఉమెన్ అందరికీ కూడా వెలుగుని ప్రసాదించినటువంటి, జీవితాల్లో వెలుగుని ప్రసాదించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలాసార్లు ఈ మధ్యకాలంలో నేను రాజ్యసభలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒకే ఒక విషయం, కపట రాజకీయ నాయకులు, కపట రాజకీయ పార్టీలు ఈ రోజున అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మారుద్దామనో, లేకపోతే సరళీకృతం చేద్దామనో, లేకపోతే కంప్లీట్గా అంబేద్కర్ రాజ్యాంగం లేకోకుండా చేయాలనో ఈ యొక్క కుహనా రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 90% ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాల కోసం
పోరాడుతున్నటువంటి ఈ సమయంలో ముఖ్యంగా పెద్దలు చెప్పారు ఇద్దరు కూడా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సుమారు 2,75,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచినటువంటి మహానుభావుడు, పేదల పెన్నిధి శ్రీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను వక్కాణిస్తున్నాను. ఇందాక పెద్దలు చెప్పారు, అంబేద్కర్ స్టాట్యూని ఆ ప్రక్కన ప్రాంగణాన్ని ప్రైవేట్ పరం చేయాలని. దమ్ముంటే నేను అడుగుతున్నాను, దమ్ముంటే చంద్రబాబు గారిని ఆ యొక్క అంబేద్కర్ యొక్క ప్రాంగణాన్ని ప్రైవేట్ పరం చేయమనండి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క దళిత జాతులు, బీసీ వర్గాలు, మైనారిటీలందరూ కూడా ఏం చేస్తారో వారికే తెలుస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, మీరు డబ్బాల మాటలు మాకు అనవసరం. మీరేం చెప్పారు? సూపర్ 6 అన్నారు. సూపర్ 6 వల్ల ఈ రోజుకు ఒకే ఒక పథకం మీరు అమలు చేస్తున్నారు. పేద ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకు కళ్ళకి కనపడదు. మీది ధృతరాష్ట్రుడి పరిపాలన, మీకు ఏమాత్రం కూడా తెలియదు. ఈ రకంగా మీరు కానీ ప్రభుత్వ పాలన చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా ప్రజల్లో ఇప్పటికే అసహనం ఉంది, ఇప్పటికే నిరసన ఉంది. తప్పనిసరిగా వచ్చే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. మళ్ళీ ఆ యొక్క పేదల పరిపాలన ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఆ యొక్క ఇప్పుడు ఈ రోజున P4 మీ అందరికీ P4 అంటే చెప్పకూడదు, కానీ P4 అంటే మా పల్లెటూరులో ఒక అర్థం ఉంది. అది ఆ యొక్క P4 గురించి నేను మాట్లాడను, కానీ P4 అని చెప్పి మీరు సంపద సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. సంపద సృష్టిస్తారో లేదో తెలియదు, కానీ పేద ప్రజల యొక్క కష్టాలను మాత్రం బలి తీసుకుంటున్నారు. మీరు ఈ రోజున నేను ఒకటి అడుగుతున్నాను, మా పాయకరాపేట నియోజకవర్గంలో సుమారు 10 మంది ఈ యొక్క క్రాకర్స్ యాక్సిడెంట్లో చనిపోయారు. మీరు ఇచ్చిన 15 లక్షల ఒకసారి చూడండి. మా జగన్మోహన్ రెడ్డి గారిని ₹1 కోటి ఇచ్చాడు. ₹1 కోటి చనిపోయినటువంటి వ్యక్తులకి మీకు ఏమైనా దయా దాక్షిణ్యం, ప్రజల మీద నమ్మకం ఉంటే వారికి మీరు ఇచ్చినటువంటి సహాయం చాలదు, మీరు పెంచండి. వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయండి. లేకపోతే మీరు మీ యొక్క కళ్ళని మీరే పొడుచుకునేటువంటి రోజు అతి తొందరలో ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, తప్పనిసరిగా ఈ విషయాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తాను. అంబేద్కర్ యొక్క ప్రాంగణాన్ని ఏ రకంగా వీళ్ళు ప్రైవేట్ పరం చేస్తారో మేము కూడా చూస్తామని ఈ సందర్భంగా మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి అందరికీ అర్థం చేసుకోవాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.